హలో అందరికీ, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం ప్రిపేర్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా? ఏం లేదండి, ఇంట్లో మనకు కూరగాయలు ఏం లేవనుకోండి, ఏదైనా రెసిపీ ఒకటి తొందరగా అయిపోవాలి, ఇమీడియట్గా పెద్ద కష్టం లేకుండా అయిపోవాలనుకోండి, మనకు గుర్తొచ్చేది వెంటనే పప్పు కదా. ఎందుకంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉండదు, అంత కష్టం కూడా ఉండదు. అందుకని ఈరోజు మా ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేవు. ఇక అందుకని చెప్పేసి 2 టమాటాలు ఉంటే అవి, 2 పచ్చిమిర్చి, ఆనియన్ వేసి అయితే కుక్కర్లో పడేసినాం అనుకోండి, దాంట్లో కావాల్సినవన్నీ వేసేసి 3 విజిల్స్ పెడితే కథం పప్పు అయితే ఉడికిపోతుంది. నెక్స్ట్ తాలింపు పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనము పప్పు వండేటప్పుడు సింపుల్గా ఊరికే కాకుండా కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు పుల్లగా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. పప్పులో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు. కొంతమంది ఏమో మరీ పల్చగా చేసుకుంటారు, కొంతమంది ఏమో చెక్కలు చేసుకుంటారు, కొంతమంది ఏమో మరీ మెత్తగా చేసుకుంటారు. మీరు ఎలా తింటారో కూడా కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియోని ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. బాయ్.